రోజుకు ఎన్నిసార్లు భోజనం చేయాలి, రోజుకి ఎన్నిసార్లు భార్యతో దాంపత్య సుఖాన్ని అనుభవించాలి. అకృష్ట ఫలమూలైన వనవారసత సదా కురుతేహ రహక్షరార్థ మృషిర్విప్రస ఉచ్యతే. అంటే దీని అర్థం ఏంటి కనుక, పొలాన్ని దున్నకుండానే పండే పంటను తింటూ వనంలో ఉంటూ ప్రతిరోజు పితృదేవతను తృప్తిపరుస్తూ ఉన్నటువంటి వాడిని విప్రుడు, ఋషి అంటారు. అంటే భార్యని ఋతుకాలంలో మాత్రమే కలవాలి దాంపత్య సుఖం కోసం, అప్పుడు వాడిని ద్విజుడు అని పిలుస్తారు. ఎవడంటే ఇప్పుడు సాధారణంగా పూర్వకాలం ఎలా ఉండేది అంటే కనుక, ఉదయాన్నే టిఫిన్లు ఈ రకాల ఉండేవి కావు. పొద్దున్న పళ్ళు తినేవారు తింటే, లేదా 11 భోజనం చేసేవారు, సాయంకాలం మళ్ళీ పళ్ళు తినేవారు. అంటే ఒక పూట భోజనం ఉండేది. ఏదైతే వాళ్ళు ఎక్కువ చదువుకోవాలి, శాస్త్రాన్ని అధ్యయనం చేయాలి. కాబట్టి వాళ్ళు అతిగా తినేస్తే మత్తొచ్చి జ్ఞాపశక్తి తగ్గిపోయి శాస్త్రాన్ని అధ్యయనం చేయలేకపోతారు. కాబట్టి ఒక పూటే భోజనం చేస్తారు బ్రాహ్మలు, అంటే పండితులు అనమాట, శాస్త్రాధ్యయనం చేసేటటువంటి వాళ్ళు. మిగతా సమయంలో పళ్ళు తింటారనమాట, పాలు పళ్ళును. శాస్త్ర ప్రకారంగా చెప్పిన కర్మలు అంటే కనుక షోడశ కర్మలు, లేదా రోజు చేయవలసిన నిత్య నైమిత్తిక కర్మలు, ఇవన్నీ ఖచ్చితంగా ఆచరణ. అధ్యాపన అంటే రోజు చదువుతూ ఉండాలి. యాజన, దాన అంటే దాన ధర్మాది కార్యక్రమాలన్నీ చేస్తూ ఉండాలి రోజు కూడా. ప్రతిగ్రహణ అంటే ఎవరన్నా అక్కడ దానం ఇస్తున్నా బుచ్చుకోవాలి. అలాగే ఇలాంటి కర్మలన్నీ కూడా పాటించాలట. వీటన్నిటితో పాటుగా ఋతుకాలంలో భార్యను కలవడం అంటే ఏంటి, అయినా 5వ రోజు తర్వాత మాత్రమే కలవాలి. ఎప్పటిదాకా అంటే 15వ రోజు వరకును. అంటే 5వ రోజు నుంచి 15వ రోజు 10 రోజులు మాత్రమే భార్యను కలుస్తూ ఉండాలి. అలా దాన్ని ఋతుకాలంలో భార్యను కలవడం అంటారు. అలా కలవడం వల్ల దాంపత్య సుఖాన్ని ఆ రకంగా అనుభవించడం వల్ల, అలా అనుభవించినటువంటి వాడు బ్రహ్మచారి కింద లెక్కలోకి వస్తాడు, ద్విజుడి కింద పిలవబడిపోతాడు, నిజమైన పండితులు అవుతాడు.